ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇప్పుడు సముద్రం మట్టం పైకి చేరాయి. ఒకవైపు రష్యా, మరోవైపు చైనా, ఇంకోవైపు అగ్రరాజ్యం అమెరికా. ఈ మూడు దేశాల మధ్య నడుస్తున్న చదరంగంలో వెనిజులా చమురు ట్యాంకర్లు ప్రధాన పావులుగా మారాయి. అట్లాంటిక్ మహాసముద్రం సాక్షిగా జరిగిన ఒక హైజాక్ లాంటి ఆపరేషన్ ఇప్పుడు డ్రాగన్ దేశం చైనాను వణికించేలా చేస్తోంది. అసలు సముద్రంలో ఏం జరిగింది? చైనా నౌకలు ఎందుకు యూటర్న్ తీసుకున్నాయి? దీని వెనుక ఉన్న అసలు స్టోరీపై ఓ లుక్ వేద్దాం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం మూడు బలమైన దేశాలు పోటీ పడుతున్నాయి. ఇటీవల రష్యా జెండాతో ప్రయాణిస్తున్న ఒక భారీ చమురు ట్యాంకర్ బెల్లా 1ను అగ్రరాజ్యం అమెరికా కోస్ట్ గార్డ్స్ సిబ్బంది మెరుపు దాడి చేసి స్వాధీనం చేసుకుంది. అయితే అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి దీని పేరును ఇటీవలే మ్యారినెరాగా మార్చారు. కానీ యుఎస్ గూఢచారి వ్యవస్థ కళ్లు కప్పడం అంత ఈజీ కాదు. మారినెరా నౌక వెనిజులా నుంచి చమురు నింపుకుని చైనాకు చేరవేయడానికి సిద్ధమవుతుండగా అమెరికా నౌకాదళం మెరుపు దాడి చేసింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న కారణంతో ఆ భారీ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుంది. ఇదొక్కటే కాదు, కొన్ని గంటల వ్యవధిలోనే కరేబియన్ సముద్రంలో సోఫియా అనే మరో షిప్ను అమెరికా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. రష్యా నౌకల పరిస్థితి చూసిన చైనా ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెనిజులా తీరానికి సమీపంలో చైనాకు చెందిన జింగియే 1000 సన్నీ అనే 2 సూపర్ ట్యాంకర్లు వారాల తరబడి వేచి చూస్తున్నాయి. వెనిజులా ఓడరేవుల్లోకి ప్రవేశించి చమురు నింపుకోవాలన్నది వాటి ప్లాన్. కానీ మారినెరా నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్న తీరు చూసి చైనా నౌకల కెప్టెన్లు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. తమ షిప్లను అమెరికా స్వాధీనం చేసుకుంటే బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లుతుందని భయపడ్డ డ్రాగన్ వెంటనే ఆ నౌకలను వెనక్కి పిలిపించింది. వెనిజులాకు కూతవేట దూరంలో ఉన్న ఆ 2 భారీ నౌకలు ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఆసియా వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. సముద్రంలో అమెరికా భయం ఎంతలా ఉందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. వెనిజులా ఆర్థిక వ్యవస్థలో 95% వాటా కేవలం చమురు ఎగుమతులదే. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను చాలా పకడ్బందీగా అరెస్ట్ చేసింది. దీంతో ఆ దేశం నుంచి చమురు కొనే దేశాల మీద అమెరికా కొరడా ఝుళిపిస్తోంది. చైనాకు వెనిజులా చమురు అనేది ఒక వెన్నెముక వంటిది. తక్కువ ధరకు దొరికే ఈ క్రూడ్ ఆయిల్ను కొని తన ఇంధన అవసరాలను తీర్చుకోవాలని చైనా ఎప్పుడూ చూస్తుంది. కానీ అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనం ఇప్పుడు డ్రాగన్ కంపెనీలకు సంకెళ్లు వేస్తోంది. నౌకలను ఆపడమే కాదు, చైనాకు చెందిన 4 పెద్ద కంపెనీలను అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తన బ్లాక్ లిస్ట్లో చేర్చింది. ఈ కంపెనీలకు చెందిన డెల్లా, నార్డ్ స్టార్, రోస్లాండ్, వాలియంట్ అనే నౌకలపై కూడా ఆంక్షలు విధించారు. దీనివల్ల ఈ షిప్స్ ఏ అంతర్జాతీయ రేవులోకి వెళ్లినా అమెరికా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ చైనా, రష్యా దేశాలు చాలా కాలంగా రహస్యంగా చమురు వ్యాపారం చేస్తున్నాయి. దీనిని షాడో ఫ్లీట్ అని పిలుస్తారు. నౌకల పేర్లు మార్చడం, సముద్రం మధ్యలో ఒక నౌక నుంచి మరో నౌకలోకి చమురు మార్చడం, ట్రాన్స్పాండర్లను ఆపివేయడం వంటి మార్గాల ద్వారా వీరు వ్యాపారం చేస్తున్నారు. అయితే అమెరికా ఇప్పుడు ఈ రహస్యాలను ఛేదించింది. నేరుగా నౌకలను స్వాధీనం చేసుకునే స్థాయికి వెళ్లడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అట్లాంటిక్ సముద్రంలో చైనా నౌకలు వెనక్కి తగ్గడం అనేది కేవలం ఒక చిన్న సంఘటన కాదు. ఇది అమెరికా ఆధిపత్యానికి నిదర్శనం. రష్యాతో యుద్ధం, చైనాతో వాణిజ్య వైరం నడుస్తున్న ఈ తరుణంలో అమెరికా తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు మున్ముందు పెద్ద యుద్ధానికి దారితీస్తాయా, లేక చైనా, రష్యా దేశాలు అమెరికా దారిలోకి వస్తాయా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి సముద్రంలో అమెరికా గూఢచారి వ్యవస్థ నౌకాదళం వేసిన వలలో చైనా చిక్కుకుంది. తన సూపర్ ట్యాంకర్లు సురక్షితంగా ఇంటికి చేరుకుంటే చాలని డ్రాగన్ దేశం ప్రాకులాడుతోంది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం ఇప్పుడు భూమి నుంచి సముద్రంలోకి మారిందంటున్నారు నిపుణులు. ఈ ఆధిపత్య పోరులో అగ్రరాజ్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.